హలో అండి, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం అండి. అన్న ప్రైజ్ లాడ్ అన్న. నేను శామ్యూల్ స్కాట్లాండ్ నుండి. ఓ సామ్యుల్ గారు స్కాట్లాండ్ నుండి. ఓకే, మంచిది బ్రదర్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ ప్రశ్న ఉంటే ఆఫీసర్తో పంచుకోండి బ్రదర్. అయ్యారు వందనాలు అయ్యారు. నాయనా ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ అయ్యారు. ఇప్పుడు స్కాట్లాండ్లో టైం ఎంత అయింది ఇప్పుడు? ఇప్పుడు 2-3 అవుతుంది నాన్న గారు. 2:54 ఆఫ్టర్నూన్. ఓ ఆఫ్టర్నూన్. మీరు సరే చెప్పండి. నాన్నగారు ఎఫెసీయులు రాసిన పత్రిక 4:9 వచనంలో అది భూమి కింది భాగములకు దిగిపోయిన ఉంటుంది కదా నాన్నగారు. అయితే యాక్చువల్ భూమి కింది భాగంలో దిగిపోయిన అంటే యాక్చువల్ నేను చేసింది జియో ఫిజికల్ సర్వే. అంటే భూమి 3 భాగాలుగా ఉంటుంది. క్రస్ట్, మ్యాంట్లు, కోరు అలాగ ఉంటది భూమి. యాక్చువల్ గా ఫిజికల్ గా ప్రాక్టికల్ గా అంటే భూమి కింది భాగంలో అంటే మన భూమి లోపల భాగంలో, లేదంటే భూమి ఈ ఎర్త్ కి కాకుండా ఇంకా కింద వేరే ప్లానెట్స్ మొత్తం స్పేస్ లోకి వెళ్ళినట్టు ఉంటుందా? ఎలాగ? కాదు 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 ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాదు నాయన. ఇప్పుడు ఆత్మలు విశ్రాంతి పొందే స్థలాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అంటే మానవాత్మలు విశ్రాంతి పొందే స్థలాన్ని గురించి చెబుతున్నాడు. అది ఎర్త్ యొక్క క్రస్ట్, ఎర్త్ యొక్క కోరు పోతే అక్కడంతా కూడా మోల్టన్ రాక్ ఉంటుంది. మోల్టన్ కరిగినటువంటి రాక్ ఉంటుంది. అదే లావా. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బయటపడేది అదే. ఇప్పుడు భూమి యొక్క కింది భాగములు అని అంటే మీకు ఈ సబ్జెక్ట్ ఇదివరకే కొంచెం పరిచయం ఉండాలి, నా పుస్తకాలు చదివిన వాళ్ళకి. ఇప్పుడు ఒక మాట తెలుస్తుంది కదండి. రైట్. అందరి కొరకు కూడా చెబుతున్నాను ఏంటంటే, దావీదు అంటాడు కదా, భూమి యొక్క రహస్య స్థలములలో నన్ను విచిత్రముగా నీవు నిర్మించిన అప్పుడు అని అంటాడు 139వ కీర్తనలో. భూమి యొక్క అగాధ స్థలములలో నేను నిర్మించబడిన నాడు నా అవయవాలు, నా ఎముకలు నీకు మరుగై ఉండలేదు అని అంటాడు. కనుక దేవుడు మానవాత్మను ఎక్కడ చేశాడు అంటే ఎర్త్ యొక్క క్రస్ట్ లోపల కాదు, కోర్ లోపల కాదు, ఆ మోల్టన్ రాక్ లావాలో కాదు. మరి ఎక్కడ చేశాడంటే యేసయ్య నికోదేముతో మాట్లాడుతూ ఒక హింట్ ఇచ్చాడు. శరీరం మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన తల్లి శరీరములో తయారయ్యేది మన శరీరం. మరి భూమి అగాధ స్థలముల్లో తయారయ్యేది, నిర్మించబడేది మన ఆత్మ. మానవాత్మలేమో భూమి అగాధ స్థలముల్లో నిర్మాణం అవుతున్నాయి, మానవ శరీరాలేమో తల్లుల గర్భాల్లో తయారవుతున్నాయి. గనుక భూమికి ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ కనుక అది ఆత్మలను కనగలుగుతుంది. తల్లి ఒక శరీరం కనుక మన శరీరాలకు జన్మనివ్వగలుగుతుంది. గనుక భూమి యొక్క అగాధ స్థలములు అంటే భూమిలో నుండి, భూమి యొక్క కేంద్రములో నుండి భూమికి కొంచెం ఎడంగా ఉండేటటువంటి ఇంకొక భూమి యొక్క ఆత్మ అనేది ఉంది. దాని లోపలనే పాతాళం ఉన్నది. దాని లోపలనే ఈ పరిశుద్ధులు విశ్రాంతి పొందే స్థలం ఉన్నది. దాని లోపల కొత్త మానవాత్మలు తయారయ్యే కర్మాగారం ఉందన్నమాట. కనుక అక్కడికి వెళ్ళి ఆ లోకాన్ని తీసుకొని మళ్ళీ పైకొచ్చి ఆయన 3వ ఆకాశానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మట్టిగడ్డగా మనం చూస్తున్న భూమి యొక్క కేంద్రం కాదు. అక్కడ నుండి ఇంకొక వేవ్ ఉన్నదన్నమాట. వేరే భూమి అనే ఒక ఆత్మ ఉంది. ఇప్పుడు రంజితోఫిర్ అనే శరీరం ఉంది, రంజితోఫిర్ అనే ఆత్మ ఉంది కదా.
అట్లా భూమి అనే శరీరం ఉంది, భూమి అనే ఆత్మ కూడా ఉంది. ఆ భూమి అనే ఆత్మలో మన ఆత్మలు తయారవుతున్నాయి కనుకనే భూమి యొక్క అగాధ స్థలములో నన్ను నిర్మించావు అన్నాడు దావీదు. అది కిందికంటే అక్కడికి వెళ్ళాడు ఆయన. అయితే అంటే ప్యారడైజ్ అనేది అప్పుడు ఆ వాక్యంలో కింది భాగంలో దిగిపోయి దానిని మళ్ళీ పైకి లిఫ్ట్ చేశారని ఉంటది అక్కడ. అయితే ఇప్పుడు ఆ ప్యారడైజ్ ముందు భూమి అనే ఎర్త్ కింది భాగంలో ఉందంటారు అనగా భూమి యొక్క ఆత్మలోకం ఉంది. ఇప్పుడు ప్యారడైజ్ భూమి యొక్క ఆత్మ అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడ ప్యారడైజ్ ఉంది. ఆ ప్యారడైజు తర్వాత మనుషులు మానవాత్మలు శిక్ష అనుభవించేది కూడా ఉంది. మా పాతాళం అనేది పెద్ద సామ్రాజ్యం. అక్కడ భవనాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి. అక్కడ సైతాన్ యొక్క రాజధాని నగరం ఉన్నది. అక్కడ ఓ పక్కకేమో ఆత్మలు తయారయ్యే కార్ఖానా ఉంది. ఓకే బ్రదర్, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో మాట నాన్నగారు చెప్పండి. భూమి అనే ఒక గోళము ఇట్లా బంతిలాగా ఉంది. దీనికి కొంచెం ఎడంగా ఆత్మ అనేది ఉంది. అయితే ఈ ఆత్మ అనే లోకంలోకి దారి మాత్రం భూమి సెంట్రల్ ప్లేస్లో ఒక దగ్గర నుండి అక్కడికి ఒక సొరంగం ఉందన్నమాట. అందుకే ఆ శిక్షా స్థలానికి పోవడానికి భూమి నెర విడిచి మింగినప్పుడు కోరహు, దాతాన్, అభిరాములు స్ట్రైట్గా కిందికి వెళ్ళారు, వర్టికల్గా కిందికి వెళ్ళి ఈ ఎర్త్ యొక్క కోర్లో ఉన్నటువంటి మోల్టన్ రాక్లో పడలేదు వాళ్ళు. అక్కడ నుండి ఒక సొరంగంలో ప్రవేశించి భూమి యొక్క ఆత్మలోకి వెళ్ళారు. ఎందుకంటే మోల్టన్ రాక్ అయితే కనుక అది భౌతికమైన అగ్ని, భౌతిక దేహాన్ని మాత్రమే కాల్చగలదు. భౌతిక అగ్ని ఆత్మను కాల్చలేదు. ఆత్మను కాల్చగలిగే అగ్ని వేరేది. వేరే అగ్ని ఆత్మను కాల్చగలిగేది భూమి యొక్క ఆత్మలో ఉంది. అయితే మొన్న చైనా వాళ్ళు పెద్ద వర్టికల్ గా హోల్డ్ చేశారు రీసెంట్ గా. చాలా కాలంగా ఈ వార్త చక్కర్లు కొడుతూనే ఉంది సోషల్ మీడియాలో చాలా కాలంగా. చైనా సౌండ్స్ వస్తున్నాయి, అది మీరు చెప్పింది ఇప్పుడు కరెక్ట్. ఓకేనండి, రైట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మార్మో గారు. ఓకే బ్రదర్, వెల్కమ్.